అందరి చరిత్రలు మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు టైం అది కాదు. మేము రైతుల గురించి పోరాడుతున్నాం. రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము సదస్సు పెట్టినాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, సమాధానం చెప్పలేక, చరిత్రలు పుట్టుకలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని ఆ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. ఇంకేమంటారు? ఇక మళ్ళీ అదే 12.5 ఏళ్ళ నుంచి అదే వాడుతున్నారు. అవినీతి, కుంభకోణము, కుటుంబము. ఏమైంది? 2.5 ఏళ్ళు అయింది మీ పార్టీ అధికారంలోకి వచ్చి. లెక్కలేనన్ని ఎంక్వైరీ కమిషన్లు, లెక్కలేనన్ని కేసులు మా మీద పెట్టిరు. ఒక్కటన్నా రుజువైందా? ఒక్కటన్నా? సగం టైం అయిపోయింది మీది, ఇంకా సగం టైం ఉన్నదిగా. ఉట్టి నిరాధారమైన ఆరోపణలు చేయడమే. 10 ఏళ్ళు అట్టనే చేసి దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారిని, కుటుంబాన్ని, మమ్మల్ని బదనాం చేసి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఏదో బట్టగాల్చి మీదేసి ప్రజల్ని నమ్మించి లాభం పొందిండ్రు. ఒకసారి వచ్చిర్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు. కానీ పొద్దున్నాక అదే అంటామంటే కుదరదు. ఇప్పుడు ప్రజలు మీరేం చేస్తున్నారో అని చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? మీరు ఏం మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు? మరి ఆమె తీరుస్తున్నారా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా? ఇది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. పొద్దస్తమానం మా మీద ఏడ్చుకుంటా, అదే పాడిందే పాదరా పాడం వల్ల దాసరా అన్నట్టు. ఏమైంది? ఒక్క కేసు అన్న ప్రూఫ్ అయిందా? ఎన్నిసార్లు పిలుస్తారు కేటీఆర్ గారిని, ఎన్నిసార్లు పిలుస్తారు హరీష్ రావు గారిని, చివరి కేసీఆర్ గారిని పిలుస్తారు. ఎన్ని వందల వేల కేసులు పెడుతుంది. ఒక్కటన్నా న్యాయస్థానంలో రుజువైందా? 1,00,00,000 కోట్లు అని కాళేశ్వరం మీద బదనాలు చెప్తారు. మొన్న హైకోర్టు ఈడ్చి చెంప మీద కొట్టే. ఆ కమిషన్ అంతా బక్వాస్ కమిషన్ అని చెప్పి, కాళేశ్వరం మీద వేసే కమిషన్ అయినా సిగ్గొస్తలేదు మీకు. ఇక అదొక్కటి తప్ప మీకేం లేదు. ఇక మేము అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2022 6th మే రోజు మీరు రైతు డిక్లరేషన్ వరంగల్లో పెట్టిర్రు. రైతు డిక్లరేషన్లో మీరు ఏం చెప్పిర్రు? ఏం అమలైనాయి, ఏం అమలు కాలేవు, అది సబ్జెక్టు. రాహుల్ గాంధీని అంటావా? ఎందుకు రాహుల్ గాంధీని ఎందుకన్నా దండి రాహుల్ గాంధీని? ఆయనదో పొలిటికల్ పార్టీ, మాదో పొలిటికల్ పార్టీ. కేటీఆర్ని స్థాయి ఏంది అంటాడు. కేటీఆర్ స్థాయి ఏందో తెలియదా ప్రజలకి? అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పెట్టుబడిదారులను మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ కేటీఆర్. తెలంగాణ ముఖ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. తెలంగాణ ఐటీ రంగాన్ని ఆల్మోస్ట్ బెంగళూరుకు ఆన్ పార్గా తీసుకుపోయినటువంటి వ్యక్తి కేటీఆర్. లక్షల కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రీస్ పెట్టించి దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి కేటీఆర్. హైదరాబాద్ నగరం ఇవాళ అంతర్జాతీయ పటంలో ఉంది. రజనీకాంత్ లాంటి వారు ఎవరెవరు వచ్చి ఏంటి హైదరాబాద్ని చూస్తే న్యూయార్క్ని చూసినట్టుంది, సింగపూర్ని చూసినట్టుంది అనే మాటలు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తలేదా మీకు? కేటీఆర్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే ఇదంతా చేసింది వాళ్ళు కాదా? మీ స్థాయి ఏంది? మహేష్ కుమార్ గౌడ్ గారు. కేటీఆర్
2009 నుంచి అప్రతిహతంగా ఇప్పటిదాకా ప్రజలతో